కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది. ప్రభుత్వంతో జరిగిన మూడో విడత చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆందోళన విరమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితుల గురించి మీరు ఏం చెప్తారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామము. దాదాపు అటు ఎవరు ఊహించినటువంటి సంఘటన అని చెప్పవచ్చు. ఒక్కసారిగా కూడా మధ్యాహ్నం ఏదైతే చర్చలు ప్రారంభమయ్యే దాదాపు 3.5 గంటలలో మూడో విడత చర్చలు కూడా ప్రారంభం అవుతున్నాయి. కానీ రాజీనామా చేస్తేనే మేము చర్చలకు వస్తాము అన్నటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన, ఆ ప్రకటనకు దాదాపు 1 గంట ముందుగానే అటు రాజీనామా చేస్తున్నారు అన్నటువంటిది, రాజీనామా చేశానంటూ కూడా ఎక్స్ వేదికగా ప్రధానికి రాజీనామాని ఇవ్వడం జరిగింది అంటూ కూడా ప్రకటన చేయడము ఒక్కసారిగా కూడా ఢిల్లీ రాజకీయాల్లో అనుకోవచ్చు, అటు సిజేపీ పార్టీకి ఒక పెద్ద విజయంగా దీనిని అభివర్ణిస్తూ కూడా ఇటు ఢిల్లీ అంతా కూడా ఏదైతే నిరసనలతో హోరెత్తినటువంటిది ఈరోజు విజయోత్సవం సభ చేసుకున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. దాదాపు ఇటు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటిది కీలకంగా అంటే జూన్ 20వ తేదీ నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఇటు అంటే సిజేపీకి సంబంధించినటువంటిది, పార్టీకి సంబంధించినటువంటి నిరసన ఎక్కడా కూడా దాదాపు మనకు జూలై 18వ తేదీ వరకు కూడా ఎక్కడ దీనికి సంబంధించినటువంటి దాఖలాలు కానీ, ఫోకస్ కానీ, మీడియా పరంగా కూడా ఎక్కడా కూడా ఫోకస్ కూడా అంత ఎక్కువ లేనటువంటిది. కానీ ఇక్కడ జూలై 18వ తేదీన చాలా కీలకమైనటువంటి పరిణామము ఢిల్లీలో జరగడంతో ఒక్కసారిగా ఈ అంటే సిజేపీ పార్టీకి సంబంధించినది అనుకోవచ్చు, జంతర్ మంతర్ నిరసనలు పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణం సోనం వాంగ్చుక్ ధర్నా చేసేటటువంటి ప్లేస్ నుంచి అటు భద్రతా సిబ్బంది దాదాపు తెల్లవారుజామున చుట్టూరా అంటే జంతర్ మంతర్కి సంబంధించినటువంటి చుట్టూరా ఉండేటటువంటి తెల్లటి గుడ్డలో అంటే తెల్లటి క్లాత్ అంతా కూడా చుట్టి ఆయన కనపడకుండా అక్కడి నుంచి ఆయనని ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేయడం, అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఒక్కసారిగా ఈ విషయం తెలియగానే వాట్సాప్ చాట్స్లో తర్వాత అభిజిత్ దీప్కే కూడా ఆ సమయంలో తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా అభిజిత్ దీప్కే కూడా ఆ స్థలంలో లేడు, వెంటనే రావడము, దానికి సంబంధించినటువంటిది ఇప్పుడే చాలా ఫాలోవర్స్ కూడా కాక్రోచ్కి అంటే ఇటు కాక్రోచ్ పార్టీకి కూడా ఉండడము, ఒక్కసారిగా కూడా దానికి సంబంధించినటువంటి మీమ్స్, వీడియోస్ చాలా వైరల్ కావడంతో వేల మంది కూడా విద్యార్థులందరూ కూడా ఇటు జంతర్ మంతర్కు రావడము ఒక ప్రభంజనంలా దూసుకొచ్చినటువంటిది. అక్కడ అది చాలా మెయిన్ పాయింట్, సోనం వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించడం. సెకండ్ దాదాపు మనకు 20వ తేదీన ఇటు పార్లమెంట్ మార్చ్ నిర్వహించడము, వేల మంది కూడా రావడము, అటు నిరసనకారులు పోలీసులపై అంటే బారిగేడ్లను కూడా తొలగించి ముందుకు వెళ్ళి అటు మార్చ్ చేసినటువంటిది కూడా ఇది ఒక్కసారిగా కూడా ప్రపంచ మీడియాకు కూడా ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిని ఫోకస్ చేసి స్పెషల్ స్టోరీస్గా కూడా వెల్లడి చేసింది అని అంటే కూడా ఒక్కసారి ఆలోచించండి. దాదాపు ఏదైతే అంటే జరిగినటువంటిది అనుకోవచ్చు, ప్రపంచ ఇటు మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిపై ఎక్కువగా ఫోకస్ చేయడము ఇదే అంశంగా కూడా చాలా కీలకంగా కూడా ప్రకటించినటువంటిది. దాదాపు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటిది అంశం ఏదైతే ఉందో ముఖ్యంగా అంటే రాజీనామా పర్వానికి సంబంధించినటువంటిది అటు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి శీర్షికలు కూడా వెల్లడించడము, అనంతరం జరిగినటువంటి పరిణామాలంతా కూడా ఒక్కసారిగా కూడా ఇటు కాక్రోచ్ పార్టీ సిజేపీ పార్టీకి కూడా సానుభూతి పెరగడానికి చాలా కీలకమైంది అన్నది మాత్రం చెప్పవచ్చు. కళ, అదేవిధంగా ఈ నిరసన చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో అవి విప్పడానికి రంగంలోకి దిగిన వారి గురించి మీరు ఏం చెప్తారు? ఎవరెవరున్నారు? కళ చెప్పండి. కళ, am I audible? వినిపిస్తుందా? రైట్, మొత్తం మీద సిజేపీ ఆందోళన విరమణకు సంబంధించి చూసుకుంటే గనక తాత్కాలికంగా తెరపడినట్లయింది. ప్రభుత్వంతో జరిగిన మూడో విడత చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆందోళన విరమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మరోవైపు సిజేఐ సూర్యకాంత్కు సిజేపీ నేత అభిజిత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో మెట్రో స్టేషన్లు కూడా ప్రారంభమైన పరిస్థితి. కళా, చెప్పండి, ఈ నిరసన చిక్కుముడి విప్పడానికి ఎవరెవరు రంగులోకి దిగారు అనే దానిపై మీరేం చెప్తారు? ఢిల్లీ వేదికగా దాదాపు అంటే
గత 2 రోజుల క్రితంగా ఏదైతే సోనం వాంగ్చుక్ నిరసన దీక్ష విరమించడానికి చాలా కీలకంగా ముగ్గురు వ్యక్తులు ఇందులో ఇటు అంటే సోనం వాంగ్చుక్ని ఒప్పించే ప్రయత్నం చేయడానికి కీలకంగా కూడా ముగ్గురు వ్యక్తులు పనిచేశారు. దాదాపు టీఎంసీకి సంబంధించినటువంటిది సాగరికా ఘోష్, ఈమె చాలా కీలకంగా కూడా ఇటు సోనం వాంగ్చుక్ భార్యను ఒప్పించడానికి సోనం వాంగ్చుక్తో చర్చలకు కూడా కీలక భూమిక చేసింది. తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ సంబంధించినటువంటి వివేక్ తంకా, ఇతడు అంటే సోనం వాంగ్చుక్ను ఒప్పించేటటువంటి ప్రయత్నంలో కీలక భూమిక. మరొకటి లడఖ్కు సంబంధించినటువంటి ఇతడు సిపిఎంకి అంటే ఇటు కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంకా, ఇటు లడఖ్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ, ఇతడు చాలా కీలకంగా సోనం వాంగ్చుక్ని ఒప్పించడానికి కీలకంగా. తర్వాత మరొకరు సిపిఐఎంకి సంబంధించినటువంటి నేత కూడా ఇందులో ఉన్నారు, బిట్రాస్, జాన్ బిట్రాస్ చాలా కీలకంగా ఉన్నారు. వీరి ముగ్గురు కలిసి సోనం వాంగ్చుక్ని ఒప్పించి దాదాపు కేంద్ర మంత్రులైనటువంటి జేపీ నడ్డా, అటు జితేందర్ సింగ్, మొట్టమొదట ఆయన సోనం వాంగ్చుక్ భార్యతో కూడా మంతనాలు కూడా జరిపారు, కానీ ఆమె వినలేదు. తర్వాత వీళ్ళు రంగంలోకి దిగారు. ఆ తర్వాత దాదాపు 2 సార్లు కూడా ఇటు ఒప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. అటు మనకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వెంటనే ఈమె కోరిక మేరకే మరి గుర్గావ్లో ఉండేటటువంటి మేదాంత్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడ రాతంతా కూడా కీలక చర్చలు వీళ్ళ ముగ్గురు జరిపిన తర్వాత ఒప్పుకున్న తర్వాతనే ఇటు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. ఆ తర్వాతనే ఒక ప్రణాళికబద్ధంగా అటు నిరసన దీక్షను విరమించడము అన్నది చాలా కీలకంగా ఇది గ్రౌండ్లో జరిగినటువంటి రియాలిటీ. దాదాపు ఎప్పుడైతే నిరసన దీక్షను విరమించారో ఒక్కసారిగా కూడా ఇటు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి సోనం వాంగ్చుక్ దాదాపు తన హెల్త్ కూడా తనకు సహకరించట్లేదు, అనేక అంశాలపై కూడా చర్చించిన తర్వాతనే నిరసన దీక్షను విరమించడము. అనంతరం జరిగినటువంటి ఏదైతే అప్పటి నుంచి కూడా ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వెంటనే అభిజిత్ రంగంలోకి దిగడము, ప్రతిపక్షాలంతా కూడా దీనిపై ఒక్కొక్కరుగా మద్దతు తెలపడము, ఈ పరిణామాలంతా కూడా అటు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడము, ఇటు ప్రపంచ మీడియా కూడా దీనిపై నెదర్లాండ్స్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అమెరికా, కెనడా చాలా దేశాలు కూడా ఇక్కడ జరిగే దాని మీద కూడా చాలా ప్రత్యేకంగా మీడియా ఫోకస్ చేయడము, అటు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పడము, ఇదంతా పరిణామాలు జరుగుతూ ఉంటే చాలా కీలకంగా సోనం వాంగ్చుక్ తోటి నిరసన దీక్ష ఒప్పుకోని పక్షంలో ఈ ముగ్గురు చేసినటువంటి ప్రయత్నంతో దీక్ష విరమణకు ఒక కారణము. అనంతరం అభిజిత్ దీప్కే కూడా కొంత డీలా పడడము, తర్వాత అంటే సోషల్ మీడియాకు సంబంధించినటువంటిది నెట్వర్క్ వ్యవస్థని కూడా బయట ప్రభుత్వం కూడా చాలా మటుకు కట్ చేయడము, ఒక్కొక్క దానికి స్టెప్స్ అంతటి కూడా తగ్గించుకుంటూ రావడంతో ఒక్కసారిగా అభిజిత్ దీప్కే 5 డిమాండ్లతోటి మొట్టమొదట చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3 డిమాండ్స్కి తగ్గడము, చివరికి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అన్నటువంటిది పట్టుబడ్డము. ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భగవత్ రంగంలోకి దిగడము, నిన్న చివరికి ఇటు ధర్మేంద్ర ప్రధాన్తో మాట్లాడిన తర్వాత కీలక పరిణామము రాజీనామా చేయడము అన్నదే ఇది రియల్గా గ్రౌండ్లో జరిగినటువంటి రియాలిటీ. కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ మాట్లాడుతూ పరిపాలన ఏ విధంగా ఉండకూడదు అనే దానికి కూడా స్టూడెంట్స్ నుంచి అట్ ద సేమ్ టైం అపోజిషన్ నుంచి ఒక వార్నింగ్ సైన్ ఇది. సో ఇప్పటికన్నా చేంజ్ అవ్వండి అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అలానే ఎడ్యుకేషన్ సిస్టంలో అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఎంటర్ అయ్యారు, అదేవిధంగా మీడియా కావచ్చు, జాబ్ ఇచ్చే సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదంతా కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది, ఇదంతా కూడా బీజేపీకి పతనానికి ఇది ఒక తొలిమెట్టు అన్నట్టుగా కూడా కాంగ్రెస్ వాదన ఉంది. మరోవైపు బీజేపీ ఉన్నటువంటి నేతలేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. దేశమే ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనేది సెల్ఫ్ లాస్ట్ అనే విధంగా కూడా బీజేపీ సిద్ధాంతం ఉంటుంది అని బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో 2 ఆస్పెక్ట్స్ని చూసుకున్నప్పుడు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఇది స్టూడెంట్స్ విజయంగానే చూడాలా, బీజేపీయే స్టెప్ తీసుకుందని అనుకోవాలా, ఎట్లా చూడాలి? ఖచ్చితంగా పాలిటిక్స్ అన్నది ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా చేంజ్ అవుతుంటుంది. ఇటు బీజేపీ మెట్టు దిగడానికి అనుకోవచ్చు, ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనుకోవచ్చు, రానున్నటువంటి స్టేట్స్ ఎన్నికలు, పంజాబ్ ఎన్నికలు అనుకోవచ్చు, ఇటు మనకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, అటు ఉత్తరాఖండ్ ఎన్నికలకు సంబంధించింది కీలకంగా రానున్నటువంటి ఏదైతే ఎన్నికల నేపథ్యములో ఇలాంటి అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే సెన్సిటివ్ మ్యాటర్ని ఇదే అజెండాగా తీసుకొని కాంగ్రెస్ ముందుకు వెళ్లే విధంగా కూడా అఖిల
అఖిలేష్ యాదవ్ చాలా ప్రముఖంగా ఇటు సీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ అక్కడ గ్రౌండ్లో కూడా వారికి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అక్కడ ఉంచినటువంటిది. ఇదే అంటే ఈ స్ట్రాటజీ అంతా కూడా దాదాపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల వరకు కూడా వెళ్లే విధంగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు అన్నటువంటిది ఇటు బీజేపీకి తెలిసినటువంటిది చాలా క్లియర్ ఇండికేషన్స్. ఇందులో భాగంగానే జరగబోయేటటువంటి నష్టానికి, భారీ నష్టానికి ముందుగానే పులి స్టాప్ పెట్టే విధంగా బీజేపీ ఒక అడుగు కిందకు దిగి రాజీనామా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం. 2, కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశము. కాంగ్రెస్ అంటే ప్రతిపక్షాలంటే ఖచ్చితంగా విమర్శించేది. ఇప్పుడు కాంగ్రెస్ ఈ విధంగా ఇటు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, కానీ మొట్టమొదట సీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్టేట్మెంట్ లేదు. చాలా తక్కువగా మీడియా పరంగా అనుకోవచ్చు, చాలా తక్కువగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటిది. కానీ ఇక్కడ కాంగ్రెస్ దీనిని మంచిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హైజాక్ చేసుకొని ప్రభుత్వం మీద ఎదురు దాడి చేయడానికి అనుకోవచ్చు, పార్లమెంట్లో ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అనుకోవచ్చు. సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ అంటే సీజేపీ పార్టీలో కలిసే విధంగా కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి యూత్ కూడా వీళ్ళతో జాయిన్ కావడము, ఆ తర్వాత పరిణామాలు కేవలము యూత్కి సంబంధించింది సపోర్ట్ చేయడము, రేపు పార్లమెంటు సమావేశాల్లో కూడా ఇదే ప్రత్యేక ఎజెండాగా వెళ్తున్నటువంటిది. కానీ ఇప్పుడు ఏదైతే రాజీనామా చేసినటువంటి పర్వము దేశంలో అంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో దేశ రక్షణ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి 480 సోషల్ మీడియాస్ కూడా చాలా యాక్టివ్ కావడము, జంతర్ మంతర్లో ఉండేటటువంటి యువకులకు టచ్ కావడము, వారి నుంచి కూడా కనెక్ట్ కావడం, ఇదంతా చూసిన తర్వాత ముందు కూడా దేశ భద్రత, దేశ రక్షణ దిశగానే అడుగులు వేశాము అంటూ కూడా అందుకే కొంత వెనుకడుగు వేయవలసి వచ్చింది అన్నటువంటిది మాత్రము అటు బీజేపీ చెప్తున్నటువంటిది. ఓవరాల్గా ఈ టోటల్ ఎంటైర్లో ప్రతి పార్టీ కూడా అటు ఇండియా కూటమి బ్లాక్కి సంబంధించిన వాళ్ళు దాదాపు సీజేపీ పార్టీని కొంత హైజాక్ చేసుకొని తమ వైపు తిప్పుకున్నటువంటిది మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. ఇటు బీజేపీ మాత్రము ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి రానున్నటువంటి ఎన్నికలకు ఇదొక అంటే ఒక గుణపాఠం అనుకోవచ్చు, ఒక లెసన్ అనుకోవచ్చు. ముందు ఇలాంటివి కూడా జరగకుండా ఆదిలోనే దాన్ని అంతం చేసే విధంగా ఇదొక పెద్ద లెసన్గా కూడా బీజేపీ భావించడానికి అవకాశం కూడా ఉంది. కళ మెయిన్ ఆపరేటర్ ఈ సిస్టమ్కి ప్రధాని మోదీ స్టూడెంట్స్కి అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాల్సింది అని రాహుల్ డిమాండ్ చేస్తూ కూడా ప్రధాన 3 డిమాండ్లలో కూడా సీజేపీ డిమాండ్లలో, స్టూడెంట్స్ డిమాండ్లలో ఒకటే నెరవేరింది. అది కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇంకా స్టూడెంట్స్ విషయంలో కేసులు ఎత్తివేయడం విషయం కావచ్చు, అదేవిధంగా నష్టపరిహారం ఇచ్చే విషయంలో కావచ్చు, ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు అన్నదానికి కూడా కొద్దిసేపటి క్రితమే నడ్డా ఆల్రెడీ చెప్పేశారు, క్రమక్రమంగా కూడా కేసులు ఎత్తివేస్తాం, నష్టపరిహారం కూడా చూస్తామని చెప్పి. బట్ ఎలా చూడాలి? అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ రేస్ అవుతున్నాయి. ఫైనల్గా ఏమంటారు? ఖచ్చితంగా ఏదైతే 3 డిమాండ్స్లో ఒక డిమాండ్ కంప్లీట్ అయింది. మరి 2 డిమాండ్స్కి కూడా ప్రెస్ మీట్ వేదికగా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ప్రతి ఒక్కరికి అందేలా కూడా కాపీస్ ఇస్తామని కూడా అటు కేంద్ర మంత్రి కూడా ఒప్పుకోవడము, నష్టపరిహారం 1 కోటి రూపాయల నష్టపరిహారం విద్యార్థులకు ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడము, ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా ఇటు ప్రెస్ మీట్ వేదికగా జరిగినటువంటి అంశాలని కూడా వాళ్ళు ఒప్పుకోవడంతో ఇటు సీజేపీ కూడా కీలక ప్రకటన చేసింది, జంతర్ మంతర్ను ఖాళీ చేయాలి. ఎందుకంటే ఈ 2 మొదటి ఇది ఎలాగో పూర్తి అయ్యింది, 2 కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉందో అది నెరవేర్చకపోతే జంతర్ మంతర్ని ఖాళీ చేయము అన్నటువంటిది కూడా వాళ్ళు సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆ 2 అంశాలను కూడా పూర్తి చేసేసి వెంటనే జంతర్ మంతర్ని ఖాళీ చేసి ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్లే విధంగా కూడా ఒక కీలక ప్రకటన కూడా సీజేపీ ప్రెస్ మీడియాగా చేసింది. ఓవరాల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక్కసారిగా అంటే ఉత్కంఠకు తెరపడింది. ఇటు యువకుల విజయం అంటూ కూడా చేస్తున్నటువంటి నినాదాలతో ఢిల్లీ హోరెత్తిందని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన దేశం కూడా జెన్జీ పవర్ ఎలా ఉంటుందో చూసింది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్తో ఈ సమస్య కొలిక్కి వచ్చినట్లుగా భావించవచ్చా? సో చూద్దాం ప్రైమ్ డిబేట్లో. నెక్స్ట్ సిల్వేరి శ్రీశైలం వస్తారు ప్రైమ్ డిబేట్లో. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.